जय जय सद्गुरु ब्रह्मराज की जय। श्री शिवराम दीक्षित सद्गुरु परब्रह्मणे नमः। श्रीमद् बृहद्वासिष्ठ सिद्धांत निर्धारणुలను శ్రీమద్ దశలబోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీమద్రాముడు శ్రీ శివరామ దీక్షితుల వారిచే రచయింపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టమును శ్రీ శివరామ దీక్షితీయము. ఇప్పుడు దీక్షితీయము నుంచి అధమహావాక్య స్వప్రకాశ ప్రకరణంలోని ప్రథమాధ్యాయం. స్వామి, ఉత్త బట్టబయలుకు శిష్య, ఉత్త బట్టబయలుకు ప్రత్యేగాత్మ లేదు, ప్రాజ్ఞుడు లేడు, తైజసుడు లేడు, విశ్వడు లేడు. ఈ ఉత్త బట్టబయలుకు తుర్యావస్థ లేదు, సుషుప్త అవస్థ లేదు, జాగ్రత్త అవస్థ లేదు, మహాకారణము లేదు, కారణము లేదు, సూక్ష్మదేహము లేదు, స్థూలదేహము లేదు. ఈ ఉత్తబట్ట బయలకు అవస్థవాసులు లేవు, అవస్థలు లేవు, శరీరాలు లేవు. ఈ 12 అనగా అభిమానములు, విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మలు, శరీరములు, స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణం, అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యం, మొత్తం 12. ఇక 3, 4, 12 ఏమీ లేవు. హిరణ్మయ కోశమన్నా ఎరికే, ఆనందమయ కోశమన్నా ఎరికే, విజ్ఞానమయ కోశమన్నా ఎరికే, మనోమయ కోశమన్నా ఎరికే, ప్రాణమయ కోశమన్నా ఎరికే. ఎరుకకే అర్థం. అన్నమయ కోశమన్నా ఎరికే. ఈ బట్ట బయలుకు ఈ 6 ఏమీ లేవు. ప్రపంచమన్నడు ఏమీ లేదు. ఈ బట్ట బయలుకు ఏమీ లేదు. ఇదే గురువాక్యం. ఇదిగాక జ్ఞానము యొక్క ఆశ ఉన్న, కర్మ యొక్క ఆశ ఉన్న అడవి మార్గములో కలిసి కుక్కల వలె రాను పోను శ్రమ విస్తారం పడతాడట. ఈ 2 ఏమీ లేదు. ద్వాదశాక్షరి పరమాత్మ శరీరంలో లేదు, శరీరం లేదు, రెండో ప్రకారం కాదు కనుక ఈ ఉత్త బట్టబయలుకు ఏమీ లేదు. ఈ 12 ఈ ఉత్త బట్టబయలుకు పుట్టినవి కావు. అనగా 4 అభిమానములు, 4 శరీరములు, 4 అవస్థలు ఏమీ లేదు. ఈ ఉత్త బట్టబయలుకు జ్ఞానము లేదు. ఈ ఉత్త బట్టబయలుకు అహంకారము ఎన్నడూ ఏమీ లేదు. కనుక లేని మాయ ఈ ఎరుక, ఈ ఎరుక లేని లేని చైతన్య స్వరూపిణి, లేని మాయను లేదని కన్నవారికి ఈ ఉత్త బట్టబయలు పుట్టని చావనిది. ఈ ఉత్త బట్టబయలు చెడి ఎన్నడూ శరీరం కాలేదు, వెనుకటికి కాదు, ఎప్పటికీ కాలేదు, ముందర కాబోదు. సర్వకాలం రెండో ప్రకారం కాక ఒక్క తీరుగానే ఉన్నది. ప్రపంచానకు ఈ ఉత్త బట్టబయలు కారణం కాదు, తానే పుట్టని చావనిది. ప్రపంచాన్ని ఎలాగూ పుట్టించే ప్రపంచం యొక్క జోలే లేదు. అసాంప్రదాయ లక్షణము. పుట్టని ప్రపంచాన్ని ఉన్నదనేటందుకు విద్వాంసులకు, విచారించిన సన్యాసులకు, జడలు పెంచిన యోగీశ్వరులకు, అహంకారులైన జ్ఞానులకు సిగ్గుగాదేమో. పుట్టని మాయను ఉన్నదని అనుకున్నవాడే గురు సాంప్రదాయ రహితుడు, వాడే అసంస్కారి, వాడే గురుమూలంగా వేదశాస్త్రాలని విచారించినవాడు. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదని గురువాక్యం చెప్పుకోలేదు. ద్వాదశాక్షరి అభావం శివం అశివం నలిప్యతే, ఇదే గురువాక్యం. ఈ గురువాక్యం సర్వకాలం స్మరిస్తూ ఉండవలెను. ఈ ఉత్త బట్టబయలే నిరంజనము. అంజనమంటే లేని అహంకారం, ఎరుక, జ్ఞప్తి, జ్ఞానం అని ప్రపంచంలో అనుకున్నారు. ఈ ఉత్త బట్టబయలుకు ఎన్నడూ లేదు కనుక ఈ ఉత్త బట్టబయలు మాత్రమే ఉన్నది. ఉత్త బట్టబయలు చొర్రదు, వెళ్ళదు, మనుష్యాకారం ఎన్నడూ కాలేదు, ముందర కాబోదు. సర్వకాలం రెండో ప్రకారము కాక
ఒక్క తీరుగానే ఉన్నది. ఈ ఉత్తబట్ట బయలు వలె నిరంజనము, జ్ఞప్తి లేనిది, నిషేధము కనుక జ్ఞానము జోలేకూడదు. జ్ఞానము లేని ఉత్తబట్ట బయలు కనుక సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యచ్చ పరిపూర్ణం స్వభావతః. అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్వరూపము ఆకాశాది సమస్త వస్తువులు లేక సర్వశూన్యమైనదియును, సహజముగా జన్మము లేనిదియును, జనన మరణములు లేని స్వభావముతో అంతటను నిండిన అచల పరిపూర్ణమే ఉన్నది. ఈ ఉత్తబట్ట బయలు పరిపూర్ణము. ఈ ఉత్తబట్ట బయలు వలన పుట్టని ప్రపంచాన్ని ఎలాగూ ఉన్నదందురు. ఉన్నదంటే అంతకంటే అబద్ధం లేదు. ఆ వర్తమానమే కూడదు. ప్రపంచాన్ని ఉన్నదని అనుకోరాదు. ఈ ఉత్తబట్ట బయలు సర్వకాలం ఉన్నది. ఏనం పరమాత్మ సాంఖ్యం నైనం సిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంచోపో న శోషయతి మారుతః అచ్ఛేద్యో అయం దహాహ్యో అయం అక్లేద్యో శోషయేవ చ నిత్య సర్వగతస్థానం రచలోయం సనాతనః. ఈ ఉత్తబట్ట బయలే నిశ్చయము, చైతన్యము, నిషేధము కనుక, జ్ఞప్తి లేని మాయ కనుక లేని ప్రపంచం లేదని దృఢం ఉంటే సరి. బయలు లక్షణము. ఈ ఉత్తబట్ట బయలు ఒక్క తీరుగానే ఉన్నది. ఈ ఉత్తబట్ట బయలు తప్ప విడిచి రెండోది ఏమీ లేదు. లేని ఎరుకే ప్రపంచము, ప్రపంచమే లేని ఎరుక ఈ ఉత్తబట్ట బయలే ఉన్నది. ఈ ఉత్తబట్ట బయలే నిరాకారము, ఈ ఉత్తబట్ట బయలే నిర్గుణము, ఈ ఉత్తబట్ట బయలే నిర్వికారము. ఈ ఉత్తబట్ట బయలు పిండాకారం, గాడిదాకారం కాలేదు, బ్రహ్మాండాకారం కాలేదు. ఈ ఉత్తబట్ట బయలే ఉన్నది. ఈ ఎరుకే లేని మాయ, ఈ అహంకారం లేని మాయ లేనే లేదు. ఈ ఉత్తబట్ట బయలుకు ప్రపంచానికి కొంచెమైనా సంబంధం లేదు. ఈ ఉత్తబట్ట బయలు రెండో ప్రకారం కాదు, ఎన్నడూ కాలేదు, మునుపు కాలేదు, ఇప్పుడు కాలేదు, ముందరా కాబోదు. సర్వకాలం ఒక్క తీరుగానే ఉన్నది. ఈ ఉత్తబట్ట బయలే పుట్టని చావని పరమాత్మ, నిరంజనుడు, పురుషోత్తముడు. ఈ ఉత్తబట్ట బయలుకు రాకడా లేదు, పోకడా లేదు. అచలము కనుక సచ్చిదానంద స్వరూపిణి, శక్తి, స్త్రీ పురుషచ్చ పరమాత్మ వలన పుట్టని ప్రపంచాన్ని ఏమని వ్రాయ? ఈ ఉత్తబట్ట బయలు వలన ఒక్కటైనా పుట్టలేదు, పుట్టింది ఏమీ లేదు. ఏది చూసినా అదే, ఏమి మాట్లాడినా అదే. ఉత్తబట్ట బయలు మాట్లాడదు, ఊరికే ఉండదు. ఈ ఉత్తబట్ట బయలుకు సంసారము లేదు. ఈ ఉత్తబట్ట బయలుకు సమరసాది ద్వంద్వాలు ప్రాప్తమే లేదు. కనుక నిషేధం చెప్పనే లేదు. సర్వకాలం ఉత్పత్తి స్థితిలయాలకు కర్త మునిపే లేడు, ముందర లేడు. తిక్క లక్షణం. ఈ ఉత్తబట్ట బయలుకు జ్ఞానమును కర్మమును శూన్యమే కనుక భోంచెయ్యటం లేదు, కర్మము లేదు. పరిపూర్ణ స్వభావం కనుక ఈ ఉత్తబట్ట బయలు వలన అహంకారం పుట్టనే లేదు. కనుక భ్రాంతి ఎవరికి? ఈ ఉత్తబట్ట బయలుకు భ్రాంతి ఎన్నడూ లేదు. ప్రపంచం పుట్టనే లేదు. పరమాత్మకు జ్ఞానమును కర్మమును శూన్యమే. సర్వకాలం ఒక్క తీరుగానే ఉన్నది. ప్రపంచం పుట్టనే లేదు. కనుక మాయ ఎటువంటిదో అటువంటి వాడే ఈశ్వరుడు. ఈశ్వరుడే జీవుడు. జీవుడే అహంకారుడు. అహంకారమే జ్ఞానమట. జ్ఞానమే బుద్ధ్యట. లేని మనసే జ్ఞప్తట. చిత్తే చిత్తమట. అంతఃకరణమన్నా ఎరికే అన్నారు.
ఈ ఉత్త బట్ట బయలే అమృతము. అమృతం అంటే మరణము లేనిది. ఈ ఉత్త బట్ట బయలు పుట్టని చావని పరిపూర్ణం. ఈ ఉత్త బట్ట బయలు పందాకారం, గాడిదాకారం, మనుష్యాకారం ఎన్నడూ కాలేదు. ప్రపంచం పుట్టనే లేదు కనుక మూడులకు, ఉత్పత్తి స్థితి లయాలకు మూలం ఉన్నదని భ్రాంతి కద్దు. ఈ ఉత్త బట్ట బయలే పరబ్రహ్మము. ఎరుగదు. పరబ్రహ్మముకు మొదలు లేదు, మర్యాద లేదు, మధ్య లేదు. పరబ్రహ్మకు మొదలు లేదు, మధ్య లేదు, కొన లేదు. ఈ ఉత్త బట్ట బయలుకు జన్మము లేదు, మరణము లేదు. ఈ ఉత్త బట్ట బయలుకు జ్ఞాన కర్మాలు ఏమీ లేవు. కర్త లేడు కనుక సువర్ణల అహంకారం అయినట్టు కాలేదు. ఈ ఉత్త బట్ట బయలు నిరంజనము అని సౌజ్ఞ, జ్ఞానమని ప్రసిద్ధి మాత్రమే. నీతి బీరకాయ అంటే నెయ్యి కారిందే, జ్ఞప్తి లేని అబద్ధం. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అని నిబంధన, ఉన్నదన్నా నిషేధం కనుక ఈ ఉత్త బట్ట బయలుకు జన్మం ఎన్నడూ లేదు. ప్రత్యేగాత్మ అన్నా జీవుడే, జీవుడు అన్నాడని అనుకోరాదు. పరిపూర్ణము వలన పుట్టలేదు కనుక మా సమస్త శాస్త్రాల్లో జీవుడని అనుకునిదే. మిక్కిలి గురుమూలంగా వేద శాస్త్రాలను విచారించని వారు విచారిస్తే నిబంధన లేదు. ఈ ఉత్త బట్ట బయలుకు జీవుడు లేడు, జగత్తు లేదు, పుట్టనే లేదు కనుక ఈ ఉత్త బట్ట బయలు వలన ఒక్కటైనా పుట్టలేదు కనుక పుట్టింది ఏమీ లేదు. జ్ఞానభ్రాంతి, కర్మభ్రాంతి అంతా అనుభవమే. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఉన్నంతసేపు అనుభవము. ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని ఎప్పుడు అంటే అప్పుడే పుట్టని చావని అచలం స్వతసిద్ధమై ఉన్నది కనుక మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చేత సాధ్యము కాదు. స్వతసిద్ధమై ఉన్నది కనుక అచలమే ఉన్నది. ఈ ఆవరణం లేకుంటే పుట్టని చావని అచలమే ఉన్నది. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం విడిపించే గురువు ఉండేనా? అతి సులభం. ఈ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చేసిన పుస్తకాలు విని నమ్మిన దీని వంటి చంచులుడే అయ్యి కొంతసేపు ఉండి కొంతసేపు లేక మళ్ళా ఉండి మళ్ళా లేక ఈ ప్రకారాన అచలం లేనే లేదని నేనే అచలం అనుకొని నిద్రలో తాను చేసిన పుస్తకాలతో కూడా మునిగి లేచిన మళ్ళా మునుపటి వలె సకలమైన భ్రమల చేత ఉండి భ్రాంతి తీరక దరి దొరకక లేసపడతాడు. సరే, ఇప్పుడు ఇది ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకుందాం. జై జై సద్గురు ప్రేమ మహారాజ్.